సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం చూద్దామా. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు 9 కూడా చదువమ్మా. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు నొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థనట హేయమంట. అర్థమైందా మీకు? ధర్మశాస్త్రమును వినకుండా చెవిని తొలగించుకుంటే ఉపదేశం. అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా పదే మీ సెల్ ఫోన్స్ ఏం చేసుకోవాలా, స్విచ్ ఆఫ్ కోవాలా లేదా సైలెంట్లో పెట్టుకోవాలా. పక్కోళ్ళు ఊరికి కదిలేస్తారు, నీవు చెవులు కూడా దొరద చెవులు అవ్వకూడదు. దేవుని సన్నిధిలో ఒక్కొక్కరు కుదురుబాటు ఉండలేక పక్కన వాళ్ళు కదిలిస్తూ ఉంటారు, గుసగుసలు ఆడుతూ ఉంటారు. వాళ్ళని మనము వాళ్ళ భక్తి నిర్ధారణ చేయవచ్చు. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినాలి. ధర్మశాస్త్రమును మనం వినకుండా ఉంటే ఏం చేస్తాడంట, అక్కడ రాయబడిన ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. కాబట్టి ధర్మశాస్త్రమును మనము వాక్యము, ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క నీతిని, ఆజ్ఞను మనము తిరస్కరించకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు మన ప్రార్థన వింటాడు. లేదంటే ఆయన ఏం చేస్తాడంట, హేయము. మనం ఆయన మాటలు మనలోనికి జ్వరబడకపోతే మన మాటలు కూడా ఆయన జ్వరబడవంట. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎంతైతే వింటామో ఏమన్నా అనుసరిస్తామో అంతే దేవుడు కూడా మనది బాధని, కష్టాన్ని దేవుడు ఏం చేస్తారు, వింటారు. దేవుడు కూడా అంటాడు, సోది చెప్పినట్టు చెప్పమాక, ఏది కావాలో అది స్పష్టంగా అడుగు, ఏది కావాలో నువ్వు స్పష్టంగా అడుగు. అవి ఊహించటని సంఘటనలు, ఊహించని మార్పులు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, జరిగిస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే మనం డిసైడ్ చేసుకోకూడదు. మనం ఏం చేయలేకపోవచ్చు. లోకంలో అంటారు, గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, గాలిని ఆపేయగలిగిన వాడండి మనం నమ్ముకున్న దేవుడు. గాలిని ఆపగలిగినటువంటి దేవుడు. ఏమండి, మన దీపం ఆరిపోకుండా చేసే దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు మన దీపాలు ఆరిపోకుండా చేయాలన్నా, దేదీప్యమానంగా జీవితాలు, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఏమండి కలకలలాడుతూ ఉండాలన్నా దేవుని వాక్యము మీ జీవితాల్లో అక్షరాల నెరవేర్చబడాలి. మనం చేసే ప్రార్థన వల్లించాల్సిన అవసరంలా, ఏదో పదాలు పెట్టాల్సిన అవసరము గంటల తరబడి కాదు, చెయ్యాలి, విజ్ఞాపన చేయాలి గంటల తరబడి. ఏమండి, నలుగురిలో ఉన్నప్పుడు ఆ అవసరతను బట్టి, ఏర్పాటు చేసుకున్న వారిని బట్టి, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు సమయస్ఫూర్తితో మనం ప్రార్థనలోనికి వెళ్ళాలి. వ్యక్తిగతంగా పోరాడాలా. పౌలు గారు అంటారు కదా, ఇంకా మీరు రక్తము కారునంతగా పాపముతో పోరాడట్లేదు, అందుకే పాపం మీ మీద ఏం చేస్తుంది, ఏలుబడి చేస్తూ ఉంది. నా ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో దేవుడట ధర్మశాస్త్రమును వినపడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అందుకే బైబిల్ ఎంత చదవాలో ఏమండి, ప్రార్థన అంత చేయాలి. బైబిల్ సమపాళ్ళగా 2 కళ్ళల్లో ఒక కన్ను లోపిస్తే ఏమండి ఎంతైనా ఇబ్బంది పడతాం. అలాగనే 2 కళ్ళు ఎలాగో జీవితాన్ని, వాక్యము మన బ్రతుకులో దీపం. ఏమండి, ఈ శరీరానికి 2 కళ్ళు ఎలా దీపంగా ఉంచాడో ఆధ్యాత్మికమైన ప్రపంచంలో చక్కగా నడిచేదానికి దేవుడు ప్రార్థన వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలోనట మనము ధర్మశాస్త్రమును వినకుండా మన చెవిని తొలగించుకోకూడదు. అందుకే ప్రతిదానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఏమండి, స్టార్టింగ్ ప్రార్థన నుంచి ఎండింగ్ వరకు మనం ఉండాలి అని తపన పడేది. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎట్టయినా వస్తారు, మీరు అయినా పదే పదే
మీకు చెప్పేది ఎందుకు అనంటే ప్రారంభం నుంచి చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకో తెలుసా? మనందరికంటే ముందెవరు వస్తారు చెప్పండి? ఇక్కడికే యేసయ్య వస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 9 గంటల కంటే ఆయన 9 గంటలకి ఇక్కడ వచ్చి ఉంటాడు. నా పిల్లలు ఆరాధించడానికి వస్తున్నారు, వారి ఆరాధన నేను పొందుకోవాలని. ఏమండి, ఆఫీసులో అందరూ వచ్చిన తర్వాత బాస్ తర్వాత వస్తాడు, ఇక్కడ బాస్ ముందు వస్తాడు. ఏమండి, తర్వాత మనం వస్తూ ఉన్నాం. అలా కాదు, మొదట ఆయనతో పాటు నేను ఉండాలి. ఎక్కడైనా ఏమండి ఎక్కడ కూర్చోవటానికి ఇష్టపడతారు? ఫ్లైట్లో బిజినెస్ సీట్లు ఉంటాయి, దానికి డబల్ రేట్ ఉంటుంది, త్రిబుల్ రేట్ ఉంటుంది, త్రిబుల్ ప్రైస్ కూడా ఉంటుంది. ఏమండి 10,000 రూపాయల టికెట్ అయితే 30,000 రూపాయలు ఉంటుంది. ఎందుకు? అక్కడ మంచి వెసులుబాటు ఉంటుంది కూర్చునేదానికి. సీటు విషయంలో వాళ్ళు దర్జాగా పడుకోవచ్చు, కూర్చొని కాళ్ళు చాపుకోవచ్చు. చర్చికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరు చూడరు కాబట్టి ఎట్ట వస్తారు మీరు? ఏమండి, ఇక్కడికి ఏమైనా మర్చిపోయేమనే ఆలోచన ఉంటుందా? ఎట్లాంటిది కట్టుకున్నామని ఆలోచన ఉంటుందా? లేదు. హడావుడిగా రెడీ అయ్యి చక్కగా వచ్చి కూర్చుంటారు. ఎందుకు? ఇక్కడ ఎవరు చూడరు, కానీ మనల్ని అందరినీ చూస్తాడు ఒక ఆయన. ఆయన దృష్టిలో మనం బడాలని ఉండాలి. కొట్టు చాపట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అన్నిటిలో ముందుండే నువ్వు యేసయ్య దగ్గర ఎక్కడ ఉండాలి? నువ్వు చెప్పండి, ఎక్కడ ఉండాలి? ముందే ఉండాలి. అందరినీ 2 కళ్ళు చూస్తే చర్చికి వెళ్ళే వాళ్ళు 4 కళ్ళు చూస్తే ప్రియులారా. అంటే దేవుని సన్నిధిలో మనం ఆయన మాట వినేదానికి ఏం చేయాలంటే ఆసక్తిని కలపాలి, కనపడాలా. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎక్కడున్నా చూస్తాడు. ఎక్కడ కూర్చున్నా, ఆడ కూర్చున్నా. మన నమ్మకం ఏంటంటే ఏమండి, యేసేపు సరసాల్లో ఉంది ఎవరు చూశారు చెప్పండి? పోతీఫర్ ఇంట్లో ఉంటే ఎవరు చూశారు? కొంటలో ఉంటే ఎవరు చూశారు? గుంటలో ఎవరు చూశారు? అన్నలో చంపబోతే ఎవరు చూశారు? అమ్మబోతే ఎవరు చూశారు? కొంటే ఎవరు చూశారు? ఇవన్నీ నా దేవుడు చూశాడు. కనుకనే శ్రమలు ఎన్నొచ్చినా వాటన్నిటిలో నుంచి లేపి ఆయన నిలబెట్టాలనుకున్న స్థానంలో నిలబెట్టాడు. కొట్టు.